ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. వచ్చే వారంలో కూచిపూడి నాట్యానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ మరియు డిప్లొమా ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రాక్టికల్స్లో ఐటమ్స్కి అనేకమైనటువంటి సందేహాలు చిన్నారులకు వస్తూ ఉన్నాయి. వాటిని నివృత్తి చేయడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది. ఐటమ్ సంబంధించినటువంటి రాగము, తాళము, కవి మరియు నృత్య దర్శకత్వం మరియు ఇతర అంశాలను ఈ వీడియోలో తెలియజేస్తాను. ముందుగా చిన్న వినాయక కౌత్వం. తాక్కు దిక్కు తక్కీట అనే అక్షరాలు ఉన్నటువంటి వచన రూపంలో ఉన్న సాహిత్యాన్ని కౌత్వము అని అంటారు. చిన్నాలు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, కౌత్వానికి రాగాలు ఉండవు. కేవలం వచన రూపంలో పాడేటటువంటి పాటను కౌత్వము అని అంటాం. హర్ర, సుత్త, గజ, ముక్క, విఘ్న అలా పాడాలి. కానీ మారుతున్నటువంటి కాలంతో కొంతమంది గురువులు దాన్ని కూడా రాగయుక్తంగా పాడడం జరుగుతుంది. కొంతమంది నాటరాగంలోను మరియు కొంతమంది మోహన రాగంలో పాడుతున్నారు. కానీ కౌత్వమును వచన రూపంలోనే పాడాలి. ఇది ఆదితాళంలో ఉంది. దీని రచన ఎవరు అన్నది తెలియదు. కూచిపూడి భాగవతులు వేదాంతం కాశీనాథయ్య గారి యొక్క తండ్రిగా రచించారని వాడుకలో ఉన్నది. మా చిన్నారులందరికీ ఎవరు రచించారు అంటే కూచిపూడి భాగవతులని చెప్తున్నాం. చిన్న వినాయక కౌతాన్ని కూచిపూడి గ్రామంలో చేసేటటువంటి ఐటమ్ని వేదాంతం పార్వతీశం గారు నృత్య దర్శకత్వం చేసినటువంటి ఐటమ్ని చేయటం జరుగుతుంది. జతీస్వరం గురించి తెలుసుకుందాం. జతీస్వరం అఠానా రాగం, ఆదితాళం. దీని రచన ఏలేశ్వరపు నారాయణప్ప గారు రచించారు. కానీ దీనిని ఎక్కువ ప్రచారం చేసినది బొక్కా కుమారస్వామి గారు. వారి వల్లే జతీస్వరం ప్రాచుర్యంలోకి వచ్చింది. దీనిని పద్మభూషణ్ డాక్టర్ వెంపటి సింహత్యం గారు నృత్య దర్శకత్వం చేశారు. జతీస్వరము అనగా జతులతో కూడినటువంటి స్వరాన్ని జతీస్వరము అని అంటారు. అఠానా జతీస్వరంలో విశేషం ఏమిటి అంటే, చరణాలు కాలము పైకాలములో ఉంటాయి. అంటే చిన్నాలకు అర్థమయ్యేటట్టుగా చెప్తుందంటే, ఒక చరణం స్లోగా ఉంటే అదే చరణం రెండోసారి రిపీట్ అయినప్పుడు ఎక్కువ స్పీడ్గా ఉంటుంది. దానిని కాలము పైకాలము అని అంటారు. ఆధ్యాత్మిక రామాయణ కీర్తన గురించి తెలుసుకుందాం. మునిపల్లి సుబ్రహ్మణ్య కవి గారు రచించినటువంటి గ్రంథం పేరు ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలు. ఆ గ్రంథంలో నుంచి తీసుకున్న పాట కాబట్టి దీనిని ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలు అని పిలుస్తారు. కూచిపూడి గ్రామంలో ఎక్కువగా నమశివాయతైనటువంటి కీర్తనను చేయటం జరుగుతూ ఉంది. నమశివాయతైనటువంటి కీర్తన రాగం ధన్యాసి రాగం, తాళం ఆదితాళం. రచన మునిపల్లి సుబ్రహ్మణ్య కవి గారు. నృత్య దర్శకత్వం వేదాంతం పార్వతీశం గారు. చిన్నారులందరికీ ఒక డౌట్ వస్తుంది. ఆధ్యాత్మిక రామాయణ కీర్తన అంటే రాముని గురించి పొగడాలి కదా, శివుని గురించి ఎందుకు పొగుడుతున్నాము అని ఒక సందేహం వస్తుంది. ఇక మునిపల్లి సుబ్రహ్మణ్య కవి గారికి శివుడు అంటే చాలా అమితమైనటువంటి ప్రేమ. మనకు ఇష్టమైనటువంటి దానిని తెలియకోకుండానే ఒక దానిలో ఇరిగించడం మనందరికీ ఉన్నటువంటి అలవాటు. రామాయణ కథని శివుడు పార్వతీకి వివరిస్తున్నట్టుగా దీనిలో కథ ఉంటుంది. అంటే పార్వతీదేవి శ్రీరాముని యొక్క గొప్పతనాన్ని అడుగుతూ ఉంటుంది శివుణ్ణి. అప్పుడు శివుడు పార్వతీదేవికి అర్థమన్నట్లుగా, ఓ పార్వతి, రాముడు ఈ విధంగా పుట్టాడు, రాముడు ఈ విధంగా పెరిగాడు, ఆ అయోధ్యవాసులు ఇంత ఆనందంగా ఉన్నారు, రాముడు తాటకిని సంహరించి, ఇలా రామాయణం యొక్క కథని శివుడు పార్వతీదేవికి వివరిస్తున్నట్టుగా ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలు ఉంటాయి. మొట్టమొదటిగా ప్రార్థన కీర్తనగా మునిపల్లి సుబ్రహ్మణ్య కవి గారు నమశివాయతే నమో భవాయ అంటూ ఆ శివుని యొక్క వైభవాన్ని కొనియాడాడు.
ఆ తరువాత శివుడు పార్వతికి వివరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలో నమశివాయ అనేటువంటి పాట ఉండటం జరిగింది. ఇప్పుడు మనం తులువ రాజేంద్ర శబ్దం అనేటటువంటి జలు శబ్దం గురించి తెలుసుకుందాం. రాగం మోహన రాగం, తాళం ఆది తాళం. దీన్ని రచించింది ముద్దు పళని గారు. కొంతమంది గురువుల యొక్క అభిప్రాయం ప్రకారం దీనిని వీరభద్రయ్య గారు రచించారు అని వాడుకలో కూడా ఉన్నది. కానీ ఎక్కువగా ప్రచారం ఉన్నది మాత్రం ముద్దు పళని గారు ఈ జంతు శబ్దాన్ని రచించారు అని తెలుస్తూ ఉన్నది. నృత్య దర్శకత్వం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరు చేసినటువంటి నృత్య దర్శకత్వాన్ని చిన్నారులు చేయడం జరుగుతున్నది. ఉదాహరణకు కూచిపూడి గ్రామంలో వేదాంతం రాధేశ్యామ్ గారు చేసినటువంటి నృత్య దర్శకత్వాన్ని, తెలంగాణ కొన్ని ప్రాంతాల్లో సుధీర్ బాబు గారు చేసినటువంటి నృత్య దర్శకత్వాన్ని, అలాగే గిన్నీస్ రికార్డు కోసం పసుమర్తి శేషుబాబు గారు నృత్య దర్శకత్వం చేసినటువంటి జంతు శబ్దాలను చేయటం జరుగుతూ ఉన్నది. కాబట్టి మీరు ఎగ్జామ్లో ఎవరి నృత్య దర్శకత్వంలో ఉన్నటువంటి ఐటెం చేస్తున్నారో అది కనుక్కొని ఎగ్జామ్లో చెప్పాలి. కూచిపూడి సంప్రదాయంలో నట్టువ మేళము, నాట్య మేళం అనేటువంటి సంప్రదాయాలు ఉన్నాయి. నట్టువ మేళం మరలా 2 విధాలుగా ఉంటుంది. ఆ నట్టువ మేళం అంటే ఏంటి అంటే కేవలం ఆడవాళ్ళు మాత్రమే చేసేటటువంటి నాట్యాన్ని నట్టువ మేళం అని అంటాం. ఇది 2 రకాలు. ఒకటి దేవదాసి పద్ధతి, 2 రాజనర్తకి పద్ధతి. దేవదాసి పద్ధతి అంటే భగవంతుని ఎదుట చేసే నృత్యాన్ని దేవదాసి నృత్యమని, రాజుగారి ముందు చేసే నృత్యాన్ని రాజనర్తకి సంప్రదాయం అని పిలుస్తూ ఉంటాం. ఈ జంతు శబ్దం రాజనర్తకి సంప్రదాయానికి సంబంధించినది. తులువ రాజేంద్రుని యొక్క ఆస్థానంలో ఆయన యొక్క గొప్పతనాన్ని పొగుడుతూ ఓ నర్తకి చేసేటటువంటి కీర్తన ఈ రాజనర్తకి సంప్రదాయానికి సంబంధించినటువంటి జంతు శబ్దం. గజేంద్ర మోక్ష శబ్దం అనేటటువంటి మండూగు శబ్దం గురించి తెలుసుకుందాం. రాగం కాంబోజీ రాగం, తాళం మిశ్రచాపు తాళం. దీనిని రచించింది వేదాంతం కాశీనాథ కవి గారు. నృత్య దర్శకత్వం చేసింది డాక్టర్ వెంపటి చినసత్యం గారు. కూచిపూడి గ్రామంలో వేదాంతం పార్వతీశం గారు కంపోజ్ చేసినటువంటి మండూగు శబ్దం కూడా చేయటం జరుగుతూ ఉన్నది. చిన్నారులు దీన్ని కూడా గమనించి మీరు వేదాంతం పార్వతీశం గారు చేసినటువంటి ఐటెం చేస్తున్నారా లేదా వెంపటి చినసత్యం గారు చేసినటువంటి ఐటెంని చేస్తున్నారా గమనించి ఎగ్జామ్లో చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. మండూకము అంటే కప్ప అని అర్థం. భాగవతంలో గజేంద్ర మోక్ష శబ్దం, గజేంద్ర మోక్షం అనేటువంటి కథని ఆధారంగా చేసుకొని కాశీనాథ కవి గారు ఈ శబ్దం రచించడం జరిగింది. ఒక మడుగులోకి ఏనుగు మంచును తాగడం కోసం వస్తే ముసలి పట్టుకున్నది. అహంకారం ప్రదర్శించి తన బలమంతా చూపించింది. కానీ తన వల్ల కాల. చివరికి ఆ భగవంతుణ్ణి నీవే దిక్కు నీవే రక్ష అని వేడుకుంది. అప్పుడు విష్ణుమూర్తి వచ్చి ఆ మకరాన్ని చంపి ఏనుగుకి మోక్షాన్ని ఇచ్చేటువంటి కథని ఇక్కడ చేయటం జరుగుతూ ఉన్నది. ఈ శబ్దంలో విశేషం ఏమిటి అంటే ఈ శబ్దాన్ని జరుగుతూ ఉన్నప్పుడు ఆ వనం ఎలా ఉన్నది అని వివరించే సమయంలో అంటే పొన్న మల్లెలు పొగడ పువ్వులు, ఆ అడవిలో మల్లె పువ్వులు, సన్నజాజులు వంటి అనేక రకాల పువ్వులు ఉన్నాయి. ఆ వాసనకి అనేక రకాల పక్షులు జంతువులు తిరుగుతూ ఉన్నాయి. అక్కడ ఒక మడుగు ఉంది. ఆ మడుగులో కప్పలు కూడా తిరుగుతూ ఉన్నాయి అని కవి వర్ణించడం జరిగింది. కూచిపూడిలో ఈ కప్పలు అనేటటువంటి మాటను ఎక్కువగా తీసుకొని దాని మీద చక్కని జతి రచించి నగ 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 నగం అంటూ చక్కగా కప్ప ఎలాగైతే అరుస్తూ ఉంటుందో అలాగే జతి ఉండటం వల్ల అది ప్రాచుర్యంలోకి వచ్చినప్పుడు అదిగో ఆ కప్పలాగా జతి ఉందే
ఆ మండుకంలాగా ఉందే అని జనాలు మాట్లాడుకోవటం వల్ల ఈ ఐటెంకి మండూక శబ్దము అనేటటువంటి పేరు వచ్చింది. నీలమేఘశ్వరి అనేటువంటి తరంగం గురించి తెలుసుకుందాం. రాగం మోహన రాగం, తాళం ఆదితాళం. పాటని రచించింది నారాయణ తీర్థుల వారు. నృత్య దర్శకత్వం చేసింది వేదాంతం పార్వతీశం గారి యొక్క శైలిని ఇప్పుడు కూచిపూడి గ్రామంలో ఉన్నటువంటి కళాకారులందరూ అనుసరిస్తున్నాం. కానీ కొన్ని ప్రాంతాల్లో తమ సొంత నృత్య దర్శకత్వంతో గురువులు ఈ ఐటెంని కంపోజ్ చేయడం జరిగింది. కాబట్టి చిన్నారులు మీ గురువు గారిని అడిగి అది ఎవరు కంపోజ్ చేశారో కనుక్కొని ఎగ్జామ్ హాల్లో చెబితే బాగుంటుంది. నారాయణ తీర్థుల వారు రచించినటువంటి గ్రంథం శ్రీకృష్ణ లీలా తరంగిణి. శ్రీకృష్ణ లీలా తరంగిణిలో ఉన్నటువంటి పాటల్ని తరంగాలు అని పిలుస్తారు. తరంగాలు అంటే ఏంటి అంటే నీళ్ళల్లో ఉన్నటువంటి వేవ్స్. ఈ వేవ్స్ ఏం చేస్తాయి అంటే నీళ్ళల్లో ఉన్నటువంటి మాలిన్యాన్ని బయటికి దోసేస్తూ ఉంటుంది. నారాయణ తీర్థుల వారు రచించినటువంటి ఈ భక్తి తరంగాలు ఎవరైతే మనస్ఫూర్తిగా పాడతారో మన మనసులో ఉన్నటువంటి మాలిన్యం బయటికి పోతుంది. కాబట్టి వీరికి నారాయణ తీర్థుల వారు భక్తి తరంగాలు అని పేరు పెట్టడం జరిగింది. కూచిపూడి నాట్యంలో తరంగాలకు ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. దీన్ని చింతా వెంకటరామయ్య గారు తన శిష్యుడైనటువంటి వేదాంతం రాఘవయ్య గారికి ఒక పద్ధతిని నేర్పించడం జరిగింది. దానిని తల మీద కలశం పెట్టుకొని నీరు కింద పడుకోకుండా పళ్ళెం మీద నాట్యం చేసేటువంటి పద్ధతిని వేదాంతం రాఘవయ్య గారికి చింతా వెంకటరామయ్య గారు నేర్పించారని మా పెద్దలు చెప్పడం జరుగుతుంది. అంటే ఒక నర్తకుడి యొక్క ఏకాగ్రతని తెలుసుకోవడం కోసం చేసేటువంటి పద్ధతి ఈ తరంగం. అందువల్ల కూచిపూడి నాట్యంలో తరంగానికి ఓ వైశిష్ట్యం ఉన్నది. రామాయణ శబ్దం గురించి తెలుసుకుందాం. రామాయణ శబ్దం రాగం మోహన రాగం, తాళం ఆదితాళం. రచన మారణ కవి. కానీ కొంతమంది దీన్ని కూడా కాశీనాథ కవిగా రచించారు అని చెబుతూ ఉన్నారు. కానీ మా కూచిపూడి గ్రామంలో మాత్రం మారణ కవి వారు రచించారు అని చెప్పడం జరుగుతుంది. దీనిని నృత్య దర్శకత్వం పద్మభూషణ్ డాక్టర్ వెంపర్చిన సత్యం గారు కంపోజ్ చేశారు. కానీ సిలికాన్ ఆంధ్ర కోసం పశుమర్తి రత్నశర్మ గారు చేసినటువంటి ఐటెం కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు. ఇది కూడా చిన్నసత్యం గారు కంపోజ్ చేసిన ఐటెం చేస్తున్నారా, లేదు పశుమర్తి రత్తయ్య గారు చేసినటువంటి ఐటెం కంపోజ్ చేస్తున్నారో మీ గురువు గారిని కనుక్కొని ఎగ్జామ్ హాల్లో చెప్పండి. రామాయణ శబ్దము అంటే రామాయణం యొక్క గొప్పతనాన్ని, రామాయణం యొక్క వైశిష్ట్యతను శబ్ద రూపంలో చెప్పటమే రామాయణ శబ్దం. మనం క్షేత్రయ పదంలోని ఎక్కువగా నర్తకులు చేసేటువంటి ఎవడేవాడు ఓ భామ అనేటువంటి పదం గురించి తెలుసుకుందాం. రాగం శంకరాభరణ రాగం, తాళం మిశ్ర శాపు తాళం. దీన్ని రచించింది క్షేత్రయ్య గారు. డ్యాన్స్ కంపోజ్ చేసింది వేదాంతం రాధేశ్యాం గారు. వారు పశుమర్తి కృష్ణమూర్తి గారి వద్ద ఈ ఐటెంని నేర్చుకోవటం జరిగింది. దీన్ని కూడా చాలామంది చాలా ప్రాంతాల్లో సొంతంగా కంపోజ్ చేసుకొని చేయటం జరుగుతూ ఉంది. దీనిలో ఉన్నటువంటి నాయిక పరకీ నాయిక. పరకీ నాయిక అంటే మనకు తెలుసు, పరానురాగ వ్యాపారే గోపనే దత్తమానస పరకీయేతి సాప్రోక్త భరతాగమ వేదివి. తన యొక్క ప్రేమను గోప్యంగా పరులకు పంచడాన్ని పరకీయ అని అంటారు. ఇప్పుడు మనం ధర్మపురి వారు రచించినటువంటి జావలు తెలుసుకుందాం. చాలామంది తెలియక వేరే జావలు చేస్తూ ఉన్నారు. కానీ సర్టిఫికేట్ కోర్సుల వరకు మాత్రం ఖచ్చితంగా ధర్మపురి వారు రచించినటువంటి జావలిని మాత్రమే చేయాలి.
పరులన్న మాట నమ్మవద్దు ప్రాణనాయక అనేటువంటి జావను తెలుసుకుందాం. రాగం కాఫీ రాగం, తాళం రూపక తాళం, నాయక స్వీయ నాయక, రచన ధర్మపురి సుబ్బరాయుడు గారు. ఈయనే ధర్మపురి సుబ్బరాయన్ అని కూడా పిలుస్తూ ఉన్నారు. దీనిని నృత్య దర్శకత్వం చేసింది డాక్టర్ వెంపటి చినసత్యం గారు. ఇప్పుడు మనం దశావతార శబ్దం గురించి తెలుసుకుందాం. రాగం మోహన రాగం, తాళం మిశ్రశాపు తాళం. దీనిని అన్నాబొత్తుల రంగదాసు గారు రచించారు. కానీ చాలామంది శుద్ధ భక్తుల రంగదాసు గారు అని పిలుస్తున్నారు. కానీ ఇది అన్నాబొత్తుల రంగదాసు గారు రచించారు. నృత్య దర్శకత్వం పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం గారు. కానీ ఈ ఐటెంకి ముందు ఉన్నటువంటి వేదానుద్ధరతే అనేటువంటి శ్లోకం రచించింది జయదేవుల వారు. అష్టపది రచించినటువంటి జయదేవుల వారు యొక్క శ్లోకాన్ని మనం తీసుకోవడం జరిగింది. ఇది కళ్యాణి రాగంలో ఉంది శ్లోకం వరకు మాత్రం. ఈ దశావతారాల్లో విశేషం ఏమిటి అంటే, ఈ కూచిపూడి వారు చేసేటువంటి దశావతారంలో కృష్ణ అవతారం ఉండదు. దీనిలో బుద్ధుని యొక్క అవతారం ఉంటుంది. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేటువంటి విషయం ఏంటంటే, బుద్ధుడు అనగానే మనందరం గౌతమ బుద్ధుడు అనుకుంటున్నాం. అసలు గౌతమ బుద్ధునికి దశావతారాల్లో చెప్పినటువంటి బుద్ధునికి ఎటువంటి సంబంధము లేదు. త్రిపురాసుర సంహారంలో విష్ణుమూర్తి ధరించినటువంటి బుద్ధ అవతారమే ఈ బుద్ధ అవతారం. అంగనలకు సిగ్గడలింపగా అంగజ సమరూపముతో అంటూ త్రిపురాసుర సంహారంలో మహావిష్ణువు ఎత్తినటువంటి బుద్ధావతారం గురించి కూచిపూడి వారి యొక్క దశావతారం ఉన్నటువంటి ఆ అవతారం. ఇది విద్యార్థులు గమనించాలి. ఇప్పుడు మనం కృష్ణం కలయసకి సుందరం అనేటువంటి చక్కని తరంగం గురించి తెలుసుకుందాం. రాగం ముఖారీ రాగం, తాళం ఆదితాళం. పాట రచించింది నారాయణ తిత్తుల వారు. శ్రీకృష్ణ లీలా తరంగిణిలో ఉన్నటువంటి ఒక పాటని ఈ తరంగం. దీనిని నృత్య దర్శకత్వం చేసింది మా గురుగారు శ్రీ వేదాంతం రాధేశం గారు చేసినటువంటి శైలిని నేను నా చిన్నారులకు నేర్పించడం జరుగుతుంది. అలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క గురువు గారు తన సొంత కంపోజింగ్ని చిన్నారులు నేర్పించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇది కూడా మీ గురువు గారిని ఎవరు కంపోజ్ చేశారో కనుక్కొని ఎగ్జామ్ హాల్లో చెబితే బాగుంటుంది. ఇప్పుడు మనం ధరువుల గురించి తెలుసుకుందాం. సర్టిఫికేట్ కోర్సులో 2-3 ధరువుల్ని ఎక్కువగా చేస్తూ ఉన్నారు. అవి వాటిని మనం పరిశీలిద్దాం. ఎక్కువ మంది భామ ప్రవేశ ధరువు చేస్తూ ఉన్నారు. సత్యభామ యొక్క ప్రవేశ ధరువు రాగం భైరవీ రాగం, తాళం మిశ్రశాపు తాళం, రచన సిద్ధేంద్ర యోగి, నృత్య దర్శకత్వం వెంపటి చినసత్యం గారు. కూచిపూడి గ్రామంలో కొంతమంది వేదాంతం సత్యనారాయణ శర్మ గారు నృత్య దర్శకత్వం చేసినటువంటి ఐటమ్ కూడా చేయటం జరుగుతూ ఉన్నది. ధరువు అంటే ఏంటో తెలుసుకుందాం. భరతుడు నాట్యశాస్త్రంలో 11 అంగాలు చెప్పాడు. ఆ అంగాల్లో గానము అనేది ఒకటి ఉన్నది. ఆ గానమునే కూచిపూడి యక్షగానాల్లో ధరువుగా పిలవడం జరుగుతూ ఉంది. ధరువులు 5 రకాలు. 1 ప్రవేశ ధరువు, 2 ప్రాసాదిక ధరువు, 3 నిష్క్రమణ ధరువు, 4 అంతర్ధరువు, 5 ఆక్షేపణ ధరువు. ఇలా 5 రకాల ధరువులు ఉంటాయి. వీటిలో సత్యభామ ప్రవేశ ధరువు. ప్రవేశ ధరువు అంటే ఏంటి అంటే, ఏ పాత్ర అంటే ఏ క్యారెక్టర్ అయితే స్టేజీకి ఎంటర్ అవుతుందో ఆ పాత్ర తన గురించి తాను పరిచయం చేయటమే ఈ ప్రవేశ ధరువు. అంటే మీకు బాగా అర్థం చెప్పాలంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్ని ప్రవేశ ధరువు అని పిలుస్తూ ఉంటాం. ఎక్కువ మంది దీన్ని భామాకళా ప్రవేశ ధరువుగా చేస్తూ ఉన్నారు.
చాలామంది కొలువైతివా రంగసాయి అనేటువంటి ధోరణి చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇది రామప్రియ రాగం. తాళం ఆది తాళం. రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. డ్యాన్స్ కంపోజ్ చేసింది వెంపటి చిన్న సత్యం గారు. విప్రనారాయణ యక్షగానంలో ఉన్నటువంటి ఈ ఐటమ్ని ఇప్పుడు చాలామంది సర్టిఫికేట్ కోర్సు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇది కూడా ప్రవేశ దరువే. చాలామంది రామదాసు కీర్తనలు మరియు అన్నమాచార్య కీర్తనలు, త్యాగరాజు వారి యొక్క కీర్తనలను ఎవరి కంపోజింగ్లో వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రామదాసు కీర్తనలు చాలా ఉన్నాయి. పలుకే బంగారమైర ఉంది, తక్కువేవి మనకు, శరణములే నమ్మితి, ఇదిగో భద్రాద్రి అనేటువంటి ఐటమ్స్ చాలా ఉన్నాయి. మన అన్నమాచార్య కీర్తనలు అయితే దరిదాపుగా సుమారుగా అందరూ ఒక 50 కీర్తనల్ని చేస్తూ ఉన్నారు. త్యాగరాజు వారి యొక్క కీర్తనలు కూడా ఒక 10 కీర్తనల్ని విద్యార్థులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ 3 కీర్తనలు కూడా మీ గురుగారి ద్వారా ఏ కీర్తన చేస్తున్నారు ఆ రాగము తాళము కనుక్కొని అది ఎగ్జామ్ హాల్లో చెప్తే బాగుంటుంది. మరొక వీడియోలో మనం డిప్లొమా కోర్సులో ఉన్నటువంటి ఐటమ్స్ని వాటి యొక్క విశేషాలని తెలుసుకుందాం.